శ్రీ గురుభ్యో నమః. హరః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలకు నమస్కారం. పోయిన ఉపాఖ్యానంలో మన ముగిల్చర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని చూసిన శ్రీధర్రావు దంపతులలోనైన అనుభూతిని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే, పార్వతీదేవి మఠంలోనికి వెళ్లి తమ పాదాల మీద ఉన్న నీటి బిందువుల్ని శుభ్రపరుచుకోగానే శ్రీధర్రావు గారు వెళ్లి శ్రీ స్వామివారి పాదాలను తాకి మనసారా నమస్కరించుకున్నారు. ఆ తరువాత శ్రీ స్వామివారిని మొట్టమొదటిసారిగా చూసి దివ్యానుభూతిని పొందిన నిర్మల ప్రభావతి గారు కూడా శ్రీ స్వామివారి పాదాలకు నమస్కరించబోతే శ్రీ స్వామివారు వద్దని సైగలతో వారించి తమ పాదాల్ని వెనక్కి తీసుకున్నారు. ఆ చర్యకు నిర్మల ప్రభావతి గారు ఖిన్నులైనారు. తాను ఇంతకాలం తన భర్త శ్రీ స్వామివారి గురించి చెప్పినా కూడా ప్రాపంచిక దృష్టితో చూసి అనుమానంతో శ్రీ స్వామివారిని కలవకుండా ఉన్నందుకు శ్రీ స్వామివారు బాధపడ్డారా, లేక మరేదైనా కారణం ఉందా అని తెలుసుకోవాలనుకున్నారు నిర్మల ప్రభావతి గారు. వెంటనే శ్రీ స్వామివారితో, నాయన, నా భర్త మీ పాదాలకి నమస్కరిస్తే దానిని మీరు స్వీకరించి ఆశీర్వదించారు. కానీ నేను మీకు మొక్కబోతే వద్దని వారిస్తున్నారు. మా ఇద్దరి స్వరూపాలు వేరైనా భార్యాభర్తలము కనుక మాకు లోపల భేదం ఉండదు. మరెందుకు మీరు నా నమస్కారాన్ని స్వీకరించలేదు అని అడిగారు. దానికి శ్రీ స్వామివారు చిరుమందహాసం చేసి వారు కూర్చున్న అరుగు మీద నుంచి లేచి పార్వతీదేవి మూర్తికి ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి ఆ మూర్తి పక్కనే ఉన్న పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని తీసుకొని అందులో విఘ్నేశ్వరులు తాను అని, ఇంకా పార్వతీదేవి నిర్మల ప్రభావతి గారని, మాతృమూర్తి తమ బిడ్డలకి నమస్కరించకూడదు అని సైగలతో వివరించారు. మన భారతావనిలో ఏ మానవుడైనా ఒక స్త్రీమూర్తిని అమ్మ అని పిలిస్తే వారిరువురి మధ్య ఏ రక్త సంబంధం లేకపోయినా ఆ స్త్రీమూర్తికి అవతల మనిషి ఇచ్చిన అత్యుత్తమ స్థానానికి మనసులో కరుణరసం జారుతుంది. అదే భావనకు నిర్మల ప్రభావతి గారు కూడా లోనై ఉంటారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇక ఆ పైన శ్రీ స్వామివారు ఆ పటాన్ని యథాస్థానంలో ఉంచి మళ్లీ ఆ జగన్మాత మూర్తికి ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేశారు. తిరిగి మఠంలో పక్కన ఉన్న అరుగు మీద కూర్చొని ఆ దంపతుల్ని కూడా ఎదురుగా కూర్చోమన్నారు. అలా తమ ఎదురుగా ఉన్న దంపతులను ఉద్దేశించి, నేటితో నా మౌనం ముగిసింది, ఇక నేను మాట్లాడతాను అని అన్నారు. శ్రీ స్వామివారిని ఎన్నోసార్లు కలిసిన శ్రీధర్రావు గారికి కానీ, మొట్టమొదటిసారిగా శ్రీ స్వామివారిని కలుస్తున్న నిర్మల ప్రభావతి గారికి కానీ శ్రీ స్వామివారి నోటి గుండా వెలువడిన పలుకుల్ని అదే మొదటిసారి వినడం. ఇంతకు మునుపు శ్రీ స్వామివారి తమ్ముడు గారి ప్రస్తావన వచ్చిన ఉపాఖ్యానంలో వారు శ్రీ స్వామివారి వాగ్దాటి గురించి ప్రస్తావించారు. శ్రీ స్వామివారిది అద్భుతమైన గాత్రం. ఒకసారి శ్రీ స్వామివారు ఏదైనా విషయం గురించి చర్చించడం మొదలు పెడితే ఆ వాగ్జరికి, ఆ జ్ఞాన సంపదకు అవతల వాళ్ళు నిబిడాశ్చర్యంతో అలా నిలిచిపోతారు. వారికి కాలగతి కూడా జ్ఞప్తికి రాదు. అంతటి వాక్పటిమ శ్రీ స్వామివారిది. అటుపైన శ్రీ స్వామివారు నిర్మల ప్రభావతి గారితో మాట్లాడడం మొదలు పెట్టారు. అమ్మా, నన్ను మొట్టమొదటిసారి పలకరించినప్పుడే నాయనా అని పిలిచావు. నాలో నీ బిడ్డని చూశావా తల్లి అని అడిగారు. దానికి ప్రభావతి గారు, అవును నాయన, నీలో నాకు పెద్ద కుమారుడు కనిపించాడు. అంతేకాదు, నాకన్నా చిన్నవాళ్ళని వయస్సుతో సంబంధం లేకుండా నాయనా అని పిలవడం నాకు ఉన్న అలవాటు అని అన్నారు. దానికి శ్రీ స్వామివారు తృప్తిగా చూసి ఇక తనలోని గురుస్వరూపాన్ని వెలికి తీస్తూ, అమ్మా, శ్రీధర్రావు గారు నన్ను ఎన్నోసార్లు కలిశారు. నాకు ఆయన తన జీవనయానం గురించి అనేక విషయాలని తెలిపారు. నువ్వు చాలా ఘనంగా పూజలు చేస్తావంట కదా. పొద్దున్నే స్నానాధికాలు ముగించుకొని చాలాసేపు పూజలో ఉంటావని శ్రీధర్రావు గారు నాతో చెప్పారు. ఏమేమి పూజలు చేస్తావు తల్లి అంతసేపు అని అడిగారు. వెంటనే నిర్మల ప్రభావతి గారు, ఏముంది నాయన, పొద్దున పూజలో కూర్చున్నది మొదలు
ఆదిత్య హృదయంతో మొదలుపెట్టి శివాష్టకం, నారాయణ, నారసింహ, లలిత, అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇలా చాలానే చేస్తాను స్వామి. అంతేకాదు నాకు అన్ని స్తోత్రాలు హృదయస్థం కనుక పూజలో ఉన్నప్పుడే కాదు, నా దైనందిక పనులు చేసుకుంటూ కూడా ఏదో ఒక దైవాన్ని స్తుతిస్తూనే ఉంటాను అని అన్నారు. దానికి శ్రీ స్వామివారు, అవునా తల్లి, అయితే ఏది, ఒక్కసారి ఆ ఆదిత్య హృదయాన్ని వల్లించు, నేను వింటాను అని అడిగారు. అప్పుడు నిర్మల ప్రభావతి గారు తన భర్త వైపు చూశారు అనుమతి కోసం. వెంటనే శ్రీధర్రావు గారు కూడా తన ఒప్పికను తెలిపారు. ఒకసారి సర్దుకొని నిర్మల ప్రభావతి గారు ఆదిత్య హృదయాన్ని మొదలు పెట్టారు. ఇక అక్కడ జరిగిన విశేషం గురించి వచ్చే ఉపాఖ్యానంలో మీకు తెలుపుతాను. అంతవరకు అందుకొరకు మరియు అటుపైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.